బులెటిన్లో బ్రేకింగ్ చూస్తాం. దేశంలో మళ్ళీ కోవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. దేశంలో మొత్తం 2710 యాక్టివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. కేరళలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత స్థానంలో ఉన్నాయి. ఇక 4 రోజుల్లోనే కేసులు వేగంగా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. దేశంలో మే 26న మొత్తం 1010 కేసులు నమోదవగా మే 30 నాటికి మొత్తం 2710 కేసులు పెరిగినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక కరోనా కొత్త వేరియంట్లపై భయాందోళన అవసరం లేదని, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇక దేశంలో మళ్ళీ కోవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. దేశంలో మొత్తం 2710 యాక్టివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గత వారం రోజులుగా కూడా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మళ్ళీ కరోనా రావడానికి గల కారణాలేంటి? అందులో అత్యధికంగా అంటే గత వారం రోజుల క్రితంలోనే భారీగా స్థాయిలో కూడా పెరిగినట్లు తెలుస్తోంది. సో ఏంటి అసలు కారణం? దేశంలో కరోనా మళ్ళీ కేసులు నమోదవుతూ ఉండడం కొంత ఆందోళనకరంగా పరిస్థితి మారింది వరుణ్. ముఖ్యంగా ఏదైతే భారతదేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా ఒక వైద్యుడికి సంబంధించినటువంటి కరోనా కేసు కూడా బయటపడింది. అయితే కోవిడ్ పాజిటివ్ సంబంధించి 2 విడతల తర్వాత ముఖ్యంగా మొత్తం 2 డోసులతో పాటు వ్యాక్సిన్లతో పాటు బూస్టర్ డోస్ కూడా వేయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని మరి దేశంలో అందరికీ కూడా కోవిడ్ వ్యాక్సిన్లు అయితే ఇప్పించినప్పటికీ ఈసారి కొత్తగా కోవిడ్ కేసులు అనేది బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3395 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 8 మంది మృతి చెందగా మొత్తం 5 నెలల్లో అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు 26 మంది కరోనాతో మృతి చెందారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 17, తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు అయితే బయటపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే గతంలో కోవిడ్ కి సంబంధించినటువంటి జాగ్రత్త చర్యలు ఏదైతే మాస్క్ ధరించడం కానీ, శానిటైజర్ కానీ, అట్లాగే హ్యాండ్ షేక్ సంబంధించి అంటే ఎవరైనా కలిసినప్పుడు కరచాలనం చేస్తూ ఉంటాం, ఇట్లాంటి చర్యలు కొంత తగ్గించుకోవాలి. అట్లాగే జనాలకు సంబంధించి ఏసీ ఉన్నటువంటి ప్రాంతాల్లో సంచరించేటప్పుడు అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలనేది అయితే వైద్యులు ప్రస్తుతం సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ గతంతో పోలిస్తే కోవిడ్ సంబంధించి వ్యాక్సిన్ బూస్టర్లు వేసినప్పటికీ కొంత రోగనిరోధక శక్తి యాంటీబయాటిక్ తక్కువగా ఉన్న వాళ్ళలో బయటపడుతుందా, లేదా కోవిడ్ వ్యాక్సిన్ కోవిడ్ వైరస్ అనేది మళ్ళీ రియాక్టివ్ అవుతుందా అనేది మాత్రం కొంత వైద్య నిపుణులు తేల్చాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కోవిడ్ కేసులు మళ్ళీ కోవిడ్ పాజిటివ్ కేసులు అనేది వస్తూ ఉండడము ప్రస్తుతం అయితే కొంత ఆందోళనకరంగా ఉంది వరుణ్.